ఈ వీడియో క్లాస్లో మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్కు క్వశ్చన్ ట్యాగ్స్ రాద్దాం. చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈస్, ఆర్ ఉంటుందన్నమాట. ఈ హెల్పింగ్ వర్బ్స్తో పాటు ప్రజెంట్ పార్టిసిపుల్ V1 ప్లస్ ING ఉంటుందన్నమాట. చూడండి, ఐ యామ్ టీచింగ్, యామ్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్. ఇప్పుడు ఇది సెంటెన్స్ పాజిటివ్. ఈ పాజిటివ్ సెంటెన్స్కి మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. యామ్ అండ్ ఐ అనేటువంటి క్వశ్చన్ ట్యాగ్ లేదనమాట. ఆర్ అండ్ ఐ అనేసి మనం రాయాలి. ఆర్ అండ్ ఐ, ఆర్ అండ్ ఐ, ఆర్ అండ్ ఐ. యామ్ అండ్ ఐ లేదనమాట. యామ్ అండ్ ఐ రాయకూడదు. ఐ యామ్ నాట్ ప్లేయింగ్, ఇది సెంటెన్స్ నెగిటివ్, మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. యామ్ ఐ రాయొచ్చు అనమాట. యామ్ ఐ, యామ్ ఐ. చూడండి, సెంటెన్స్ చివర కామా ఉండాలి, తర్వాత క్వశ్చన్ ట్యాగ్ స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. అన్ని లెటర్స్ స్మాల్ లెటర్సే ఉండాలి. ఐ ఉన్నప్పుడు మాత్రం క్యాపిటల్ లెటర్ మనం రాయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత రోహిత్ ఈజ్ రైటింగ్, నౌన్ ఉందన్నమాట సబ్జెక్ట్ ప్లేస్లో, కాబట్టి మనం ఈ నౌన్ ని ప్రొనౌన్ చేయాలి. సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. ఈజంట్ హీ, ఈజంట్ హీ, ఈజంట్ హీ. తర్వాత చూడండి, కమలా ఈజ్ నాట్ సింగింగ్, సెంటెన్స్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. ఈజ్ షీ, ఈజ్ షీ, ఈ విధంగా అనమాట. తర్వాత చూడండి, హేమ ఈజ్ కుకింగ్, ఇది సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. హెల్పింగ్ వర్బ్, ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటే ఆ హెల్పింగ్ వర్బ్ నే మనం ఇక్కడ ఉపయోగించాలి. చూడండి, ఇక్కడ ఈజంట్ షీ, ఈజంట్ షీ, ఈజంట్ షీ. తర్వాత చూడండి, దే ఆర్ వాచింగ్, సెంటెన్స్ పాజిటివ్, హెల్పింగ్ వర్బ్ ఆర్ ఉంది, అదే హెల్పింగ్ వర్బ్తో మనం క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. ఆరంట్ దే, ఆరంట్ దే, ఈ విధంగా అనమాట. ఇక్కడ చూడండి, యు ఆర్ స్పీకింగ్, యు ఆర్ స్పీకింగ్, సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. ఆరంట్ యు, ఆరంట్ యు. తర్వాత చూడండి, యు ఆర్ నాట్ రీడింగ్, సెంటెన్స్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. ఆర్ యు, ఆర్ యు. ఇట్ ఈజ్ ఎ పెన్. చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు ఉన్నటువంటి సెంటెన్సెస్ అన్ని కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించింది. ఇక్కడ ఈ సెంటెన్సెస్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సెస్ కాదు, ఇది జస్ట్ ప్రజెంట్ టెన్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్ లేదు. ఇక్కడ చూడండి, టీచింగ్, ప్లేయింగ్, రైటింగ్, సింగింగ్ ఇవన్నీ ఉందన్నమాట. ప్రజెంట్ పార్టిసిపుల్ తో పాటు ఆమ్, ఈజ్, ఆర్ ఉన్నట్లయితే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించిన వాక్యాలు. ప్రజెంట్ పార్టిసిపుల్ లేకుండా ఆమ్, ఈజ్, ఆర్ మాత్రమే బి ఫార్మ్స్, ప్రజెంట్ టెన్స్ బి ఫార్మ్స్ ఆమ్, ఈజ్, ఆర్ ఉంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాదు, అది జస్ట్ ప్రజెంట్ టెన్స్ అనమాట. ఇట్ ఈజ్ ఎ పెన్, ఇట్ ని మనం ఇట్గానే రాయొచ్చు. ఈజంట్ ఇట్, ఈజంట్ ఇట్, ఈ విధంగా అనమాట. ఐ యామ్ ఏ ప్లేయర్. చూడండి, ఇక్కడ ఐ యామ్ టీచింగ్ ఉన్నప్పుడు ఆర్ అండ్ ఐ మనం రాసాము. ఇక్కడ కూడా కానీ సెంటెన్స్ పాజిటివ్ అయినప్పుడు మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఆర్ అండ్ ఐ రాయాలి. ఆర్ అండ్ ఐ. తర్వాత చూడండి, ఐ యామ్ నాట్ ఏ స్టూడెంట్, ఐ యామ్ నాట్ ప్లేయింగ్, అక్కడ కానీ ఆమయ్యే రాసాము, ఇక్కడ కూడా ఆమయ్యే మనం రాయాలి. ఆమై. సెంటెన్స్ ఇది నెగిటివ్, క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్, ఇది సెంటెన్స్ పాజిటివ్, క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్. మోహన్ ఈజ్ ఎ డాక్టర్, ఈజంట్ హీ, ఈజంట్ హీ, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. రేష్మా ఈజ్ నాట్ ఎ డాన్సర్, సెంటెన్స్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. ఈజ్ షీ, ఈజ్ షీ. తర్వాత చూడండి, యు ఆర్ ఫ్రెండ్స్, యు ఆర్ ఫ్రెండ్స్, పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. ఆరంట్ యు,
ఆర్ఎంట్ యు, ఈ విధంగా అనమాట. తర్వాత చూడండి, దే ఆర్ నాట్ బ్రదర్స్. సెంటెన్స్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. ఆర్ దే, ఈ విధంగా అనమాట. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కి చెందినటువంటి వాక్యాలను రాశాను. వీటికి మనం క్వశ్చన్ ట్యాగ్స్ రాద్దాం. చూడండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వాస్ లేదా వర్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఉంటుంది అనమాట. వాస్, వర్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కు చెందినటువంటి వాక్యం. ఈ వాస్ లేదా వర్లను హెల్పింగ్ వర్బ్స్ అంటారు అనమాట. చూడండి, ఇక్కడ ఐ వాస్ స్విమ్మింగ్. సెంటెన్స్ పాజిటివ్, సెంటెన్స్ చివర కమ, తర్వాత మనం క్వశ్చన్ ట్యాగ్ స్మాల్ లెటర్ తో స్టార్ట్ చేద్దాం. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వాజంట్ ఐ, వాజంట్ ఐ. తర్వాత చూడండి, ఐ వాజ్ నాట్ ప్లేయింగ్. సెంటెన్స్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వాజ్ ఐ, తర్వాత వాక్యం చూడండి, యు వర్ రైటింగ్. సెంటెన్స్ పాజిటివ్, క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాద్దాం. వరంట్ యు, యు వర్ నాట్ సింగింగ్. సెంటెన్స్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వర్ యు, షీ వాస్ సింగింగ్. సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వాజంట్ షీ, తర్వాత చూడండి, హీ వాజ్ నాట్ హెల్పింగ్. సెంటెన్స్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వాజ్ హీ, తర్వాత చూడండి, దే వర్ ఫైటింగ్. సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వరంట్ దే, ఇక్కడ ఈ వైపు ఉన్నటువంటి వాక్యాల్లో కూడా వాజ్, వర్ ఉందన్నమాట. కాకపోతే ఇవి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కు చెందిన వాక్యాలు కాదు. ఎందుకంటే వాజ్, వర్ తర్వాత ప్రజెంట్ పార్టిసిపుల్ ఉంటేనే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. ఇక్కడ ఓన్లీ హెల్పింగ్ వర్బ్స్ వాజ్ లేదా వర్ మాత్రమే ఉందన్నమాట. కాబట్టి ఇవి జస్ట్ పాస్ట్ టెన్స్ వాక్యాలు, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యాలు మాత్రం కాదనమాట. ఐ వాజ్ ఎ సింగర్. సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వాజంట్ ఐ. తర్వాత వాక్యం చూడండి, ఐ వాజ్ నాట్ ఏ డాన్సర్. సెంటెన్స్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వాజ్ ఐ. యు వర్ ప్లేయర్స్. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వరంట్ యు, తర్వాత చూడండి, యు వర్ నాట్ టీచర్స్. సెంటెన్స్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వర్ యు, తర్వాత చూడండి, దే వర్ ఫ్రెండ్స్. సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వరంట్ దే, తర్వాత వాక్యం చూడండి, దే వర్ నాట్ సిస్టర్స్. సెంటెన్స్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వర్ దే, తర్వాత వాక్యం చూడండి, గుణ వాజ్ ఎ గుడ్ బాయ్. సబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్ ఉంది, దీని ప్రొనౌన్ గా మారుస్తాం. సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వాజంట్ హీ, రమణి వాజ్ నాట్ యాంగ్రీ. సెంటెన్స్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. రమణి నౌన్ గా ఉంది, ప్రొనౌన్ గా షీగా మారుద్దాం. వాజ్ షీ, ఈ విధంగా అన్నమాట. ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కు చెందినటువంటి వాక్యాలను రాశాను. వాటికి మనము క్వశ్చన్ ట్యాగ్స్ రాద్దాం. చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో షల్ బి ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ లేదా విల్ బి ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఉంటుందన్నమాట. ఐ వి ఉన్నప్పుడు
షల్ బి మనం ఉపయోగిస్తాం, లేదా ఐవితో పాటు మనము విల్ బీనే ఉపయోగించవచ్చు, పొరపాటు ఏమీ లేదనమాట. వీటి గురించి మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఇందాక తెలుసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఐ షల్ బి టీచింగ్, ఇది సెంటెన్స్ పాజిటివ్. ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాయాలి. షాంట్ ఐ, షాంట్ ఐ, షాంట్ ఐ, షాంట్ ఐ. షల్ నాట్ ను షంట్ అంటాం అనమాట. ఐ షల్ నాట్ బి ప్లేయింగ్, ఈ సెంటెన్స్ నెగిటివ్, క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ రాద్దాం. షల్ ఐ, షల్ ఐ, ఈ విధంగా అనమాట. శివ విల్ బి రైటింగ్, సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. హెల్పింగ్ వర్బ్ ఇక్కడ విల్ ఉందన్నమాట. సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి వోంట్ హీ అనేసి మనం రాయాలి. వోంట్ హీ. విల్ నాట్ ని వోంట్ అనేసి మనం షార్ట్ ఫామ్ రాయొచ్చు. వంశీ విల్ నాట్ బి ఈటింగ్, సెంటెన్స్ నెగిటివ్, పాజిటివ్, క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. విల్ హీ, విల్ హీ, ఈ విధంగా అనమాట. తర్వాత చూడండి, యూ విల్ బి టీచింగ్, సెంటెన్స్ పాజిటివ్. వోంట్ యూ, వోంట్ యూ, వోంట్ యూ. తర్వాత చూడండి, దే విల్ నాట్ బి టాకింగ్, సెంటెన్స్ నెగిటివ్. విల్ దే, విల్ దే, ఈ విధంగా అనమాట. తర్వాత చూడండి, we shall be going, sentence positive. Shan't we, shan't we, shan't we. Shall not short form shan't అనమాట. SHANT అనమాట, చుక్క పెట్టి. We shall not be reading. Shall we, sentence negative, question tag positive అర్థం. Shall we, shall we, ఈ విధంగా అనమాట. ఈ వైపు చూడండి, ఈ సెంటెన్సెస్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ కాదనమాట. ఎందుకంటే విల్ బి పక్కన, షల్ బి పక్కన ప్రజెంట్ పార్టిసిపుల్ లేదు, కాబట్టి ఇది జస్ట్ ఫ్యూచర్ టెన్స్ వాక్యాలు అనమాట. దే విల్ నాట్ బి డాక్టర్స్, ఇది సెంటెన్స్ నెగిటివ్ అనమాట. విల్ దే, విల్ దే. తర్వాత చూడండి, హీ విల్ బి ఏ స్టూడెంట్, సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వోంట్ హీ, వోంట్ హీ. తర్వాత చూడండి, హీ విల్ నాట్ బి ఏ టీచర్. విల్ హీ, నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి పాజిటివ్, క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. విల్ హీ. తర్వాత చూడండి, షీ విల్ బి ఏ డాన్సర్, సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వోంట్ షీ, వోంట్ షీ. తర్వాత చూడండి, షీ విల్ నాట్ బి ఏ సింగర్, సెంటెన్స్ నెగిటివ్. విల్ షీ, విల్ షీ. ఐ షల్ బి ఏ ప్లేయర్, సెంటెన్స్ పాజిటివ్, షల్ హెల్పింగ్ వర్బ్ ఉంది. షాంట్ ఐ, నెగిటివ్, క్వశ్చన్ ట్యాగ్. షాంట్ ఐ. We shall not be cooks, సెంటెన్స్ నెగిటివ్. షల్ వి, షల్ వి, ఈ విధంగా. తర్వాత చూడండి, దే విల్ బి ఫ్రెండ్స్, సెంటెన్స్ పాజిటివ్. వోంట్ దే, వోంట్ దే, ఈ విధంగా అన్నమాట.